వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని పటోలా శ్రీనివాస్ రెడ్డి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలోని పాత బస్టాండ్ సమీపంలోని భవానీ మందిర్ వద్ద ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ పాఠశాలలలో 100 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని సమితి సభ్యులు ప్రశాంత్ రెడ్డి, సమరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, సతీష్, కళ్యాణ్ గౌడ్, హరికృష్ణ, సాయి చరణ్, కేశయానారెడ్డి, అలాగే పాఠశాల అభివృద్ధి సమితి సభ్యులు జగన్ వెంకటేశం, రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పట్ల శ్రీనివాస్ రెడ్డి స్మారక సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కానీ లేదా నోట్బుక్స్ కానీ అందుబాటులో తెచ్చి వారి తల్లిదండ్రుల మీద భారాన్ని తగ్గించడం కోసం ప్రతి సంవత్సరం బుక్స్ను పంచడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా స్థానిక సరస్వతి శిశు మందిర్, భవానీ మందిర్ దగ్గర, సంగారెడ్డి పాత బస్ స్టాండ్ దగ్గర గల భవానీ మందిర్ దగ్గర గల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుమారు 120 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి ప్రతి ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న ఈ తరగతులలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వారికి కావాల్సిన పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఈరోజు పట్ల శ్రీనివాస్ రెడ్డి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా తల్లిదండ్రులకు కొంచెం ఈ ఫైనాన్షియల్గా కూడా కొంచెం అసిస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, భారం తగ్గుతుంది. కాబట్టి ఆ రకంగా వారికి విద్యకు ప్రోత్సాహిద్దామనే ఉద్దేశంతో సమితి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పట్ల శ్రీనివాస్ రెడ్డి స్మారక సేవా సమితి